బ్రో, నువ్వు పెళ్లి చేసుకునే మీ పిల్ల వాళ్ళ అయ్యకి ఏం చెప్తావు బ్రో? 60 సంవత్సరాలు కష్టపడ్డా నువ్వు అరెకరం కొనలే, 25 సంవత్సరాలకే నీ దగ్గర ఎంత వస్తుంది అని అడుగుతున్నావు. అట్లెట్లా అడుగుతావు నువ్వు అని చెప్తా బ్రో. బ్రో, లైఫ్లో హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలి బ్రో? ఎదుటోని మీద ఏడవద్దు బ్రో, అప్పుడు పక్కా లైఫ్లో హ్యాపీగా ఉంటాం. బ్రో, ఈ రోజులలో అమ్మాయిలు ఇలా ఉన్నారు బ్రో. 10 నిమిషాల సుఖం కోసం లవ్ చేసేటోని లవ్ కనిపిస్తుంది వాళ్ళకి, కానీ జీవితమే తను అని చెప్పి లవ్ చేసేటోని లవ్ కనిపించట్లేదు బ్రో. అట్లా తయారైపోయారు అమ్మాయిలు ఈ రోజులలో. బ్రో, బైక్ మీద స్పీడ్గా వెళ్ళే వాళ్ళకి నువ్వేం చెప్తావు బ్రో? బ్రో, నువ్వు బైక్ మీద వెళ్తే నీకు వచ్చేది థ్రిల్ ఏమో కానీ, నీకేమైనా అయితే పోయేది నీ ప్రాణాలు అనుకుంటావు, కానీ ఇంట్లో వాళ్ళ జీవితాలు కూడా పోతాయి బ్రో అని చెప్తా బ్రో. 10 నెలలు తనలో బ్రో, నీ బెస్ట్ ఫ్రెండ్ని ఏమైనా అడగాలంటే ఏం అడుగుతావు బ్రో? అరే, నీకు గుర్తుందో లేదో తెలియదు కానీ, మన లైఫ్లో రోజు జరిగే చిన్న విషయం చెప్పుకునే కాడ నుంచి ఈరోజు అసలు మనం లైఫ్లో ఏం చేస్తున్నాం అనేది కూడా తెలియకుండా అయిపోయినాం రా అని అడుగుతా బ్రో. స్నేహం అంటే నవ్వుల్లోనే ఉంటదా బ్రో, మీ అక్కకి ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తావు బ్రో? ఇంట్లో చిన్న చిన్న విషయాలకు కూడా నీతో గొడవ పడతానేమో కానీ, బయట నీకు చిన్న సమస్య వచ్చిందంటే నా ప్రాణాలను కూడా లెక్క చేయకుండా నీ ముందచ్చి నిల్చుంటా అక్క అని చెప్తా బ్రో. ఈ తమ్ముడే తన అక్క బ్రో, నీకు లవర్ లేదా బ్రో? లేదు బ్రో. ఎందుకు బ్రో? వాళ్ళు నన్ను కావాలనుకున్నప్పుడు నేను దేకలే, నేను కావాలనుకున్నప్పుడు వాళ్ళు దేకలేరు. మాటున బాధ బ్రో, నీ బెస్ట్ ఫ్రెండ్కి ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తావు బ్రో? ఏదో నేను పని బిజీలో ఉండి నిన్ను కలవట్లేదు కానీ, అంత మాత్రాన నిన్ను ఏదో దూరం పెట్టినట్టు కాదురా అని చెప్తా బ్రో. జైసే చూతియో కా సహారా బ్రో, ఒక మనిషి ఎప్పుడు సంతోషంగా ఉంటాడు బ్రో? అప్పు లేనప్పుడు బ్రో. అప్పులోళ్ళకు నేను అప్పెట్ల గడుతూ బ్రో, చనిపోయిన మీ నాన్నని ఏం అడుగుతావు బ్రో? ఒక్కసారి కలలో కనపడు నాన్న, మనసారా నీతో మాట్లాడాలని ఉంది అని అడుగుతా బ్రో. నా సూర్యుడివి నా చంద్రుడివి